మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకి దిశగా ఏదైతే నిన్న జనసేన టీడీపీ జైహో బీసీ సదస్సు ఏదైతే జరిగిందో రాష్ట్రంలో బీసీలకి అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలి, రాజ్యాధికారంలో 33% వాళ్ళకి భాగస్వామ్యం రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, అలాగే 50 ఏళ్ల బీసీలకి 4,000 రూపాయలు పెన్షన్ ప్రకటించడం అనేది ఉన్నత విద్య విషయంలో ఎక్కడ కూడా లిమిట్స్ లేకుండా బీసీ విద్యార్థులకి బీసీ కుటుంబాలకు అండగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే బీసీలకి 5 ఏళ్ళు అన్యాయం చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పూర్తి స్థాయి విదేశీ విద్యకు కానీ ఉన్నత చదువులకు కానీ ఎక్కడ సాకారం చేయకుండా ఉన్నటువంటి దాన్ని మేము పునరుద్ధరిస్తాం. ఖచ్చితంగా బీసీ పిల్లలకి మేము చేయూతనిస్తాం. వాళ్ళు ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఉన్నాము, బీసీలకు అండగా ఉంటాము, బీసీ అన్ని రంగాల్లో మేము వాళ్ళని అన్ని ఉన్నత శిఖరాల్లో తీసుకొస్తామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో జనసేన పార్టీ ఇవాళ జ్యోతిరావు పూలే విగ్రహం గారి దగ్గర పాలాభిషేకం పుష్పాభిషేకం చేసి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్టీ రామారావు గారు నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీలకి రాజ్యాధికారంలో ఉన్నత స్థానం కల్పించారో 153 కులాలు బీసీ కులాలు అందరూ ఐక్యంగా ఉండాలి, బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ముఖ్యంగా ఆదరణ అనేటువంటి పథకం బీసీ కుల వృత్తులకి చేయూతనిచ్చేటువంటిది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళకి ఎప్పుడూ కూడా అండగా నిలిచేటువంటి ప్రభుత్వాలు ఉండాలి. అలాంటి ఆదరణ ఇవాళ బీసీ కార్పొరేషన్ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయినాయి. నిన్న జైహో బీసీ సదస్సు పేరుతో జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ ఇచ్చింది కేవలం బీసీ డిక్లరేషన్ మాత్రమే కాదండి, బీసీల పట్ల జనసేన పార్టీకి మరియు టీడీపీ పార్టీకి ఉన్న డెడికేషన్. ఆ డిక్లరేషన్లో మేము చాలా క్లియర్గా బీసీలందరికీ కూడా చట్టపరంగా రక్షణ కల్పిస్తాం, అదేవిధంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం. అంతేకాకుండా సభల్లో స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి దాదాపు 34% రిజర్వేషన్ కల్పిస్తాం. దాంతోపాటు ఎవరైతే మా బీసీ సోదరులు అదేవిధంగా యువతీ యువకులు చదువుకు దూరంగా పీజీ వాళ్ళందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ని క్యాన్సిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాన్ని ఖండిస్తూ దాన్ని మళ్ళీ పీజీ విద్యార్థులకు కూడా బీసీ కేటగిరీలో తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళకి తెలుస్తుందండి, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో మనకి ఎంతమందికి పెన్షన్ తీసేశారు, ఎంతమందికి చేయూత తీసేశారు, ఎంతమందిని మీరు ప్రభుత్వ పథకాలకు దూరం చేశారు అందరికీ తెలుసు. కాబట్టి శాశ్వత కుల ధృవీకరణ పత్రం అనేది జనసేన పార్టీ టీడీపీ పార్టీలో ఆధ్వర్యంలో రాబోతుంది. అదే కాకుండా 10,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి బీసీ సోదరులందరికీ కూడా స్వయం ఉపాధి తీసుకొచ్చే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రకటించిన ప్రతి పథకాన్ని బీసీ డిక్లరేషన్ని జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఇంటికి బీసీ సోదరులందరినీ కూడా ఒకటి చేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో మళ్ళీ తిరిగి బీసీలందరికీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ.